మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ గోడౌన్ వద్ద కూడా కడప జిల్లా అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కడప జిల్లా అధికారి అయినటువంటి సివిల్ సప్లైర్ మేనేజర్ వి వెంకటేశ్వర్ గారు కూడా ఈరోజు బద్వేల్ రేషన్ గోడౌన్ కూడా తనిఖీ చేస్తున్నారు. అంటే తనిఖీలో ఎందుకు వచ్చారు ఏంటనేది కూడా మనం వారితో మాట్లాడాము. వారు ఒకటే చెప్తున్నారు, మేము జిల్లా మొత్తం అన్ని గోడౌన్లు కూడా విజిట్ చేస్తున్నాము. అదే భాగంలో కూడా ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ గోడౌన్ కూడా వచ్చాము. ఇక్కడి నుంచే కూడా అనేక గ్రామాలకు అనేక డీలర్లకు కూడా ఇక్కడ నుంచి సరఫరా జరుగుతుంది. అసలు ఏమన్నా ఇక్కడ అవకతవకలు ఉన్నాయా, ఎలా జరుగుతుంది ఏంటనే అంశాలపైన కూడా ఇక్కడికి వచ్చాము. ఇప్పుడే మేము రికార్డులన్నీ కూడా పరిశీలిస్తున్నాము. రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత కూడా తదుపరి ఏమైనా కూడా అవకతవకలు ఉన్నా కూడా వారిపైన కఠిన చర్యలు గోడౌన్ ఇన్ఛార్జీల పైన కానీ ఇటు అధికారుల పైన కానీ కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మనకు అధికారి చెప్పిన పరిస్థితి. ప్రధానంగా కూడా ఈరోజు ఏదైతే సివిల్ సప్లైర్ మేనేజర్ అంటే కడప జిల్లాకు సంబంధించిన అధికారి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏంటనే అంశాలపైన కూడా మనము చూసాము. అంటే అతను వచ్చినప్పటి నుంచి కూడా వారు ఆఫీసర్ గారు వారి రూమ్ లో కూర్చొని వాళ్ళు రికార్డులన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి బద్వేల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు కూడా ఇక్కడ నుంచే బద్వేలు మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి గోడల నుంచే కూడా ఇక్కడ నుంచి సప్లై జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంతమంది డీలర్స్లకు వెళ్తున్నాయి, ఏమన్నా వాటిలో ఏమన్నా వీళ్ళకు తక్కువలు ఎక్కువలుగా ఏమన్నా వెళ్తున్నాయా, లేదంటే వీళ్ళ దగ్గర ఏదైనా ఇతర కారణాల వల్ల ఏదైనా డబ్బుల రూపంలో కానీ ఇంకా ఏమైనా కూడా ఏదైనా తీసుకుంటున్నారా అనే అంశాలపైన కూడా వారు చర్చించబోతున్నారు. అంటే లోపల వాళ్ళు కూర్చొని వాళ్ళు ఇప్పటికి కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఏంటి, ఎలా ఉంది, మీరు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ పంపిస్తున్నారంటే ఇక్కడ ప్రధానంగా కూడా 7 మండలాలు బద్వేలు నియోజకవర్గంలో ఉన్నాయి. 7 మండలాల్లో కూడా దాదాపు బద్వేలు, అట్లూరు, గోపవరం, బీకోడూరు అంటే ఈ ఏరియాలకు అన్నిటి సంబంధించి కూడా ఇక్కడ నుంచే కూడా ఏదైతే రేషన్ డీలర్లకు కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తారు. అంటే ఇక్కడ అనేక గ్రామాలు ఎత్తుకుంటే కూడా ఒక మండలానికి దాదాపు కూడా 10 నుంచి 15 గ్రామాలు కూడా ఉంటాయి. ఆ గ్రామాలకు అన్నింటిని కూడా ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. కాబట్టి అసలు ఎలా ఉంది ఏంటనేసి కూడా అధికారి ఈరోజు సివిల్ సప్లైర్ మేనేజర్ జిల్లా మేనేజర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు ఇక్కడ చూస్తున్నారు, వారు పరిశీలిస్తున్నారు. అంటే వారు ఏదైతే రికార్డు రూపంలో కూడా చూస్తున్నారు, లేదు ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఏంటి ఇక్కడ ఎలా జరుగుతుంది, ఏంటి ఇక్కడ ఏదైనా అవకతవకలు ఉన్నాయా, మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి కూడా వారు అడిగి వారితో చర్చించుకుంటున్న పరిస్థితి. ఏదైతే రేషన్ గోడౌన్ ఆ రేషన్ గోడౌన్ వద్ద మనం ఉన్నాము. రేషన్ గోడౌన్ లోపల కూడా మనం ఇక్కడే ఉండి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఈ రోజు ప్రధానంగా కూడా జిల్లా సివిల్ సప్లైర్ మేనేజర్ గారు ఇక్కడికి వచ్చేసి వారు ఇక్కడ తనిఖీ కూడా చేసేసి వారు అనేక అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. ఆఫీస్ రూమ్ లో కూర్చొని కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. అంటే ఇక్కడి నుంచే అదే మన బ్యాక్గ్రౌండ్ లో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచే కూడా అన్ని మండలాలకు కూడా ఇక్కడ నుంచి పంపిణీ కూడా రేషన్ డీలర్లకు జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైనా అవకతవకలు జరిగాయా, లేదంటే ఇతర కారణాల వల్ల ఏదైనా ఇక్కడికి వచ్చి ఈ రోజు ఇన్స్పెక్షన్ చేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు మనం ఒకవైపు కూడా చర్చించుకోవాల్సిన పరిస్థితి. మనం కూడా మాట్లాడే వాళ్ళతో అడిగాం, సార్ ఇక్కడికి మీరు ప్రధానంగా ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, ఏం లేదు మేము జిల్లా అంతా కూడా తిరుగుతున్నాము, అదే భాగంలో కూడా బద్వేలుకి ఈరోజు వచ్చాము. ఇక్కడ కూడా అనేక అంశాలపైన కూడా మేము చర్చించుకొని ఓన్లీ అంటే ఇది ప్రాథమికంగా ఒక ఇన్స్పెక్షన్ మాత్రమే మేము ఇక్కడికి వచ్చాను. ఇన్స్పెక్షన్ చేసుకొని కూడా మేము మళ్ళీ కూడా జిల్లాలో అనేక మండలాలకు కూడా వెళ్ళేసి అన్ని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అని కూడా జిల్లా సివిల్ సప్లైర్ అధికారి కూడా మనకు చెప్పిన పరిస్థితి.